నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. తమిళనాడు రాజకీయాల్లో రోజుకొక మలుపు తిరుగుతుంది. ఊహించిన విధంగా ఇప్పుడు ఒక కొత్త పార్టీ తెర మీదకి రాబోతుంది. అది కూడా ఆషామాషిగా అయితే పార్టీ ఆవిర్భవించడం లేదట. ఎందుకంటే కోట్లాది మంది అభిమానులు, ఆ పేరు ఎత్తితేనే గూస్ బంప్స్. ఏ క్యారెక్టర్ వేసినా అందులో ఒదిగిపోయే తత్వం. ఇంకా ఆయన పేరంటే ఒక దేవుడితో సమానం. మరి ఎవరా పేరు? ఆయనే భాష. రజనీకాంత్ పొలిటికల్ భాషగా కొత్త అవతారం ఎత్తబోతున్నారా అంటే తమిళనాడు రాజకీయాల్లో అవునన్న సమాధానమే ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. ప్రస్తుతానికి తమిళ రాజకీయాల్లో ఆటో డ్రైవర్ పాత్ర రజనీ పోషిస్తున్నారని, ఎన్నికల నాటికి ఆయన భాషా అవతారం ఎత్తుతారని, విజయ్ను దెబ్బ కొట్టడానికే అన్నామలైతో జత కట్టారని, కొత్త పార్టీ పెట్టించబోతున్నారని, ఆయన ప్రోద్బలంతోనే అన్నామలై కొత్త పార్టీ పెడుతున్నారని తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ అంశం ఎందుకు తీసుకొస్తున్నాం అంటే, ఆటో ఏంటి, డ్రైవర్ ఏంటి, భాష ఏంటి అంటే, భాషలో దిమ్మ తిరిగే సీన్స్. ఆ సీన్స్లో భాష అంటే ఒక పెద్ద గ్యాంగ్ లీడర్ లాంటి ఆయన. మరి ఆయన ముందేంటి గతం అది. కానీ వర్తమానంలోకి వచ్చేసరికల్లా ఆయన ఏదో ఒక సాధారణమైన కుటుంబంలో ఉండడం, ఆటో నడుపుకుంటూ జీవించడం, ఏమీ తెలియనట్టు, అసలు తన వెనకాతలు ఏమీ లేనట్టు, మంది మార్బలం అలా ఒక నటన సాగుతుంటుంది. ఒక్కసారిగా ఒకానొక సందర్భంలో ఆయన తెర తొలగడంతో ఆ భాష గెటప్ ఏ రకంగా ఉంటుందో తన్మయత్వం చెందుతారు అభిమానులు అందరూ కూడా. ఒక ఊపు ఊపేసింది భాషా సినిమా. మరి అదే స్ట్రాటజీ ఈరోజు తమిళనాడు రాజకీయాల్లో ఈయన పోషించబోతున్నారా, ఈయన పాటించబోతున్నారా? మరి తమిళనాడు రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమిలో చీలికలు మొదలయ్యాయి. ఊహించిన విధంగా బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి రాజీనామా చేసేశారు. మరి అన్నామలై రాజీనామాతో తమిళనాడులో బీజేపీలో భారీ చీలిక వచ్చే పరిస్థితులు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై త్వరలోనే కొత్త పార్టీ వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది అని టాకు. మరి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్తో కలిసి ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారంటూ ఇప్పటికే తమిళనాట విస్తృత ప్రచారం జరుగుతుంది. మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై క్లీన్ ఇమేజ్, సూపర్ స్టార్ రజనీకాంత్కు ఉన్న తిరుగులేని మాస్ ఫాలోయింగ్ కలిస్తే తమిళనాడులో సరికొత్త రాజకీయ శకం ప్రారంభం కావడం ఖాయమనే అంచనాలు ఈరోజు వ్యక్తమవుతున్నాయి. మరి తమిళనాడు రాజకీయాల్లో కొత్త శక్తులపై చర్చ వచ్చిన ప్రతిసారి రజనీకాంత్ పేరు సహజంగానే తెరపైకి వస్తుంది. ఆయనకు ఉన్న విస్తృతమైన ఫ్యాన్ బేస్ అందుకు ప్రధాన కారణం. మరి అన్నామలై కొత్త పార్టీకి రజనీ సపోర్ట్ అంటూ జోరుగా పోస్టర్ల ప్రచారమూ నడుస్తుంది. మరి రజనీకాంత్ కర్ణాటక మూలాలు కలిగి ఉండడం, అలాగే అన్నామలై ఐపీఎస్ అధికారిగా కర్ణాటకలో పనిచేయడం వల్ల ఇద్దరి మధ్య కర్ణాటక కనెక్షన్ కూడా ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అన్నామలై చుట్టూ నడుస్తున్న చర్చకు ఒక సమాంతర వాదన కూడా బలంగా నేడు వినిపిస్తుంది. ఇక రజనీకాంత్ రాజకీయ ప్రయాణం స్వయంగా ఒక అన్ఫినిష్డ్ చాప్టర్గా మిగిలిపోయిందని, దాన్ని అన్నామలై రూపంలో తీర్చుకునేందుకు రజనీ పావులు కదుపుతున్నారని గట్టిగా ప్రచారం జరుగుతుంది. 2015 నుంచి 2021 వరకు రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం గట్టిగా సాగింది. అభిమాన సంఘాలను రాజకీయ శక్తిగా మార్చే ప్రయత్నాలు కూడా జరిగాయి. మరి పార్టీ ఏర్పాటు చేస్తారని రజనీ స్వయంగా ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. అప్పటి తమిళనాడు రాజకీయ పరిస్థితులను చూస్తే జయలలిత మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యతను రజనీకాంత్ భర్తీ చేస్తారని చాలామంది భావించారు. కానీ చివరి నిమిషంలో రజనీకాంత్ వెనక్కి తగ్గారు. ఆరోగ్య సమస్యలు, కరోనా పరిస్థితులు, రాజకీయాల వల్ల వచ్చే ఒత్తిడి, బలమైన సంస్థాగత వ్యవస్థ లేకపోవడం వంటి కారణాలను ఆయన ప్రస్తావించారు. దీంతో రజనీ రాజకీయ ప్రవేశం అక్కడితోనే ముగిసిపోయింది. మరి ఆ నిర్ణయం తర్వాత రజనీకాంత్ ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. అయితే రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ రజనీపై రాజకీయ చర్చలు మాత్రం ఏ రోజు ఆగలేదు. తమిళనాడులో ఏ రాజకీయ పరిణామం జరిగినా రజనీకాంత్ వైఖరి ఏంటనే ప్రశ్న తరచూ వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు, అలాగే కొన్ని అంశాలపై మౌనం పాటించడం కొత్త చర్చలకు దారితీసింది. ఇక ఇదే సమయంలో తమిళ సినీ నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావడం, తన రాజకీయ పార్టీని ప్రకటించడం, సీఎం అయిపోవడం,
తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసింది. మరి విజయ్ రాజకీయ అడుగులు వేస్తున్న సమయంలో రజనీకాంత్ నుంచి బహిరంగ అభినందనలు రాకపోవడం కూడా కొందరు చర్చకి కారణమైంది. మరి దీనిపై సోషల్ మీడియాలో అనేక రకాల వ్యాఖ్యలు వచ్చాయి. విజయ్ సీఎం అయినందుకు రజనీకాంత్ నాకేం అసూయ లేదు అంటూ చేసిన వ్యాఖ్య కూడా విస్తృతంగా వైరల్ అయింది. చాలామంది ఏమన్నారంటే విజయ్ను ఓడించడానికి రజనీకాంత్ తెర వెనుక స్టాలిన్కు సపోర్టు చేశారని కూడా ప్రచారం జరిగింది. తనకంటే 25 ఏళ్ళు చిన్నవాడైన విజయ్ సీఎం అయినందుకు రజనీకాంత్ అసూయతో రగిలిపోతున్నాడని, అందుకే ఇప్పుడు విజయ్ దూకుడుకు బ్రేకులు వేసేందుకు అన్నామలైతో కొత్త పార్టీ పెట్టించబోతున్నారని తమిళనాడులో జరుగుతున్న ప్రచారం. ఇక అన్నామలై ప్రతిపాదిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న బక్కల్ శక్తి ఇయక్కం అనే పేరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే ఈ పేరు, ఈ భావజాలం, ఈ రాజకీయ సందేశం అన్నీ ఒకప్పుడు రజనీకాంత్ రాజకీయ ప్రవేశ సమయంలో వినిపించిన మాటలని గుర్తు చేస్తున్నాయి. ఒక దశలో తమిళనాడు రాజకీయాలను కుదిపేస్తారని భావించిన రజనీకాంత్ చివరి క్షణంలో రాజకీయ రంగ ప్రవేశాన్ని విరమించుకున్నారు. పైగా తాజా ఎన్నికల్లో విజయ్ సీఎం పదవి దక్కించుకున్న తర్వాత రజనీ ఆయన్ను కూడా ప్రతిపక్ష స్టాలిన్ను కలవడం, నేను రాజకీయాల్లోకి వచ్చుంటే ఖచ్చితంగా సీఎం అయ్యేవాడినని చెప్పడం లాంటి మాటల్లో రజనీకి ఎక్కడో విజయ్ సీఎం కావడం పట్ల కాస్త అయిష్టత ఉందనే చర్చ తమిళనాడులో గట్టిగా వినిపించింది. ఇంకొక వైపు తమిళనాడులో బీజేపీ ఆశించిన స్థాయిలో ఎదగకపోవడం, అన్నా డీఎంకేతో పొత్తుల వ్యవహారంలో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు, రాష్ట్ర రాజకీయాల్లో తనకు కావలసిన స్వేచ్ఛ లభించడం లేదని అసంతృప్తి, ఇవన్నీ అన్నామలై రాజీనామాకు దారితీసాయి. మరి ఈ పరిస్థితుల్లో అన్నామలైతో పార్టీ పెట్టిస్తే విజయ్ను అడ్డుకోవచ్చని రజనీ భావిస్తున్నట్లు గట్టిగా ప్రచారం సాగుతుంది. ఒకవైపు రాజకీయ రంగంలో అడుగుపెట్టిన సినీ హీరో విజయ్, మరోవైపు మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై సాంప్రదాయ డిఎంకే, అన్నా డిఎంకే రాజకీయాలకు ప్రత్యామ్నాయం కోరుతున్న యువత ఓటర్లను ఆకర్షించే సామర్థ్యం ఇద్దరికీ ఉంది. ఒకరు వెండితెర నుంచి వస్తే మరొకరు ఐపీఎస్ బ్యాక్గ్రౌండ్తో వచ్చారు. ఇద్దరి మధ్య పోటీ తమిళనాడులో కొత్త తరం రాజకీయాలకు నాంది కావచ్చని అంచనాలు వేస్తున్నాడు. అయితే అన్నామలై ముందు సవాళ్లు చాలానే ఉన్నాయి. బలమైన సంస్థాగత వ్యవస్థ లేదు, ఎన్నికల్లో కూటములు లేవు, మరి స్పష్టమైన ఎన్నికల రోడ్ మ్యాప్ కూడా ఇంకా కనిపించడం లేదు. అయితే అధిక రిస్క్ ఉన్న పరిస్థితులను అవకాశాలుగా మలచడంలో అన్నామలై ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. మరి తనకు నిజంగానే రజనీ మద్దతు ఇస్తే రాబోయే రోజుల్లో విజయ్ను అన్నామలై ఏ మేరకు ఢీ కొట్టగలరో చూడాలి. తమిళనాడు రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లోనే అన్నామలైతో రజనీకాంత్ గారు పార్టీ పట్టించి ఆయనకి సపోర్ట్ చేస్తే విజయ్ని దాటగలరా? ఇది జరుగుతున్న చర్చ. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టేషన్ టు 99 న్యూస్.